నెక్స్ట్ క్వెషన్ మీరు చూసుకున్నట్లయితే షోనా ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని చెప్పి 3 సర్కిల్స్ ఇచ్చాడు. వీటి యొక్క రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో చిన్న ఈక్వేషన్ చిన్న ఒక టాపిక్ చెప్తా చూడండి. ఎన్ని సర్కిల్స్ ఇచ్చాడు? 3. ప్లేస్ లేదు. సో 3 సర్కిల్స్. ఓకే. చిన్నగా వేసుకున్నాం. ఇప్పుడేంటి 3 సర్కిల్స్ తీసుకున్నా. ఫస్ట్ సర్కిల్‌ని S1 0 అనుకున్నాను. సెకండ్ సర్కిల్‌ని S2 0 అనుకున్నా. దీన్ని S3 0 అనుకున్నా. ఓకే. ఈ 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ ఇది. దీన్ని S1 - S3 0 అనుకున్నాం. ఓకేనా? ఈ 2 సర్కిల్స్ యొక్క రాడికల్ యాక్సిస్ ఇది. దీన్ని S1 - S2 0 అనుకున్నాను. అర్థమైంది కదా? సో ఈ 2 సర్కిల్స్ మధ్యలో ఉన్న రాడికల్ యాక్సిస్ ఇది. దీన్ని నేను S2 - S3 0 అని అనుకున్నా. అర్థమైంది కదా ఇక్కడి వరకు? ఓకే. ఇప్పుడు చూడండి. ఈ 3 లైన్స్ యొక్క కాన్కరెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఇదే మనకి రాడికల్ సెంటర్ అవుతుంది. అర్థమైంది కదా? సో ప్లేస్ లేదు అందుకే చివర వేసాను చూడండి. ఈ 3 లైన్స్ యొక్క కాన్కరెంట్ పాయింటే మనకు కావాల్సిన రాడికల్ సెంటర్. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు చూడండి. ఈ రాడికల్ సెంటర్ కావాలంటే మనం ఈ 3 లైన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా 2 తీస్తే సరిపోతుంది. ఓకే. 2 ఆ 2 అనేది ఈ రెండని తీసుకోవచ్చు. ఈ రెండని తీసుకోవచ్చు. ఈ రెండని తీసుకోవచ్చు. ఎనీ 2 ఈ 3 లైన్స్‌లో ఏ 2 అని తీసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఇప్పుడు చూడండి. ఇందులో ఏవైనా 2 సర్కిల్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇచ్చిన సర్కిల్స్‌ని తీసుకున్నా. ఫస్ట్ సర్కిల్ దీన్ని ఈక్వేషన్ నంబర్ 1 అనుకున్నాను. మీరు కరెక్ట్‌గా చూస్తే దీన్ని 2తో మల్టిప్లై చేశా. 2 × x², 2 × y², 2 × 4 8, 2 7s 14 అంటే 2తో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ దీన్ని ఏమనుకున్నాను S డాష్ అనుకున్నా. నెక్స్ట్ సర్కిల్ దీన్ని ఏమనుకున్నాను S డబుల్ డాష్ అనుకున్నాను. ఓకే. నెక్స్ట్ సర్కిల్ దీన్ని కూడా 2తో మల్టిప్లై చేశాను నేను. దీన్నేంటి S ట్రిపుల్ డాష్ అనుకున్నా. 3 సర్కిల్స్‌ని 3 ఈక్వేషన్‌లు అనుకున్నాను. ఓకే. 1, 2, 3 వీటి యొక్క పేర్లు నేను పెట్టిన S డాష్, S డబుల్ డాష్, S ట్రిపుల్ డాష్. సో నేనేం చెప్పాను మీకు లేదా S1, S2, S3 అనుకున్నాను అనుకోండి. నేనేం చెప్పాను ఈ రెండిట్లో ఏదైనా ఈ మూడిట్లో 2 లైన్స్ తీసుకోమన్నా. ఫస్ట్ S1 - S2 అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి S1 ప్లేస్‌లో ఎంత ఉంది S డాష్, S డబుల్ డాష్ లేదా ఇది S ఏమిటి S1, S2, S3 అనుకున్నా పర్వాలేదు. ఓకే. S1, S2, S3 అనుకున్నాం అనుకోండి. S1 - S2 చేసామని అర్థం. సో S డాష్ - S డబుల్ డాష్ అంటే ఇక్కడ ఏంటి S1 - S2 చేసాం. సో ఇప్పుడు చూడండి అన్న. ఇక్కడ మీరు ఏదైతే చెప్పానో గుర్తుపెట్టుకోండి. ఈ 3 సర్కిల్స్ యొక్క 3 ఏవైతే మీకు రాడికల్ యాక్సిస్ ఉన్నాయో సో 3 సర్కిల్స్ యొక్క 3 రాడికల్ యాక్సిస్ యొక్క కాన్కరెంట్ పాయింటే మనకు కావాల్సిన రాడికల్ సెంటర్. ఓకే. పాయింట్ అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు చూడండి. S డాష్ - S డబుల్ అదే ఇక్కడ రాసాం. S డాష్ - S డబుల్ డాష్ చేయండి ఇప్పుడు. S డాష్ అంటే ఏంటి? ఈ సర్కిల్. S డబుల్ డాష్ అంటే ఈ సర్కిల్. సో ఈ రెండిటిని చేయండి ఇప్పుడు. ఇది S డాష్, ఇది S డబుల్ డాష్. ఓకే. ఇప్పుడు చూడండి మైనస్ ప్లస్ క్యాన్సిల్, మైనస్ ప్లస్ క్యాన్సిల్ సైన్స్ చేంజ్ అవుతుంది తెలుసు కదా మీకు? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. x² y² క్యాన్సిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకేం x టర్మ్స్ ఏమున్నాయి? +i2 -3 +5 y టర్మ్స్ ఏమున్నాయి? +5 మైనస్ ఎంత ఉంది చూడండి y టర్మ్స్ ఏట్లేవు. సో +5 కానీ +5 కానీ ఇందులో సైన్ ఏముంది మైనస్ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది -5y ఇంకేముంది చూడండి +9 -14 అంతేనా? ఎంత అవుతుంది -5. ఇప్పుడు దీంట్లో నేను 5 కామన్ తీసాను అనుకోండి. ఇంకేమొస్తుంది x - y - 1 0 వస్తుంది. దీంట్లో 5 కామన్ తీసేసాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది x - y - 1 0 దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకున్నా. ఓకే. ఇప్పుడు ఏం చేశాను నేను S డాష్ - S డబుల్ డాష్ చేశా. అర్థమైందా? అంటే ఈ లైన్ చేశాను. నాకు ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఈ లైన్ చేస్తాను. ఏమో 2 తీసుకున్నా సరిపోద్ది. 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమో 2 తీసుకున్నా సరిపోద్ది. S డాష్ - S ట్రిపుల్ డాష్. సో S డాష్ అంటే ఏంటి? ఇది ఈ సర్కిల్. S ట్రిపుల్ డాష్ అంటే ఇది. ఇప్పుడు ఈ 2 ఇందాక ఈ 2 చేసాం కదా! ఇప్పుడు ఈ 2 చేయండి. చూడండి. ఇక్కడ కూడా మైనస్ ప్లస్ క్యాన్సిల్, మైనస్ ప్లస్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది 8x y టర్మ్స్ ఏం మిగిలాయి -2y. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నదేంటి -14 ఉంది. సో -14 0. ఇప్పుడు ఏం చేశాను? ఈ మొత్తంలో 2ని కామన్ తీసా. అప్పుడు 2 4s 2 × y 2 7s వచ్చింది.
మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి 4x - 5 - 7 = 0. దీని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకున్నా. అర్థమైంది కదన్నా? ఈ రెండు సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చింది. ఈ రెండు సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది. ఇప్పుడు ఈ 4ని 5ని సాల్వ్ చేయండి. చూడండి, సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 5 అండ్ 4. సో ఇప్పుడు చూడండి, 5 - 4 ఇది 5, ఇది ఈక్వేషన్ నెంబర్ 4, ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, 4 ఏంటి 4x - 5 - 7 సరిపోయింది. ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఓకే, సరిపోయింది కదా? అంటే ఇక్కడ ఏం చేసినట్టు 4తో మల్టిప్లై చేసాం, అంతేనా? లేదు లేదు, ఒక్కొక్క సరిపోయింది. ఈక్వేషన్ నెంబర్ 5 4x - 5 - 7. ఓకే, సరిపోయింది కదా? అండ్ 4 ఏంటి వచ్చింది చూడండి, x - 5 - 1 సరిపోయింది. ఇప్పుడు చూడండి, 4x - x 3x +y - y క్యాన్సిల్. ఓకే, -7 + 6 ఎంత? -6. నెమ్మదిగా చెప్తే చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, నాకేం కావాలి? x కావాలి. అవడానికి ఏముంది? -6 ఉంది. ఇది అవసరం లేదు నాకు, ఇటు తీసుకెళ్ళిపోండి. -6 అటు వెళ్ళిపోతే ప్లస్ అయిపోద్ది. సో 3x = +6. సో నాకు x మాత్రమే కావాలి, 3 వేస్ట్. 3 అవసరం లేదు నాకు, అటు పట్టుకెళ్ళిపోండి. ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటు వస్తే బై అవుతుంది కదా? ఇప్పుడు ఏం చేసాం? ఈ 3 వెళ్ళిపోయింది. 6/3 అంటే 1 2 ఎంత వచ్చింది? 2. ఏంటిది? x వాల్యూ 2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4 మనకి ఏదైతే ఉంది, ఈక్వేషన్ నెంబర్ 4 ఏంటి చూడండి, x - y - 1. ఇందులో x ప్లేస్లో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లేస్లో ఎందుకు y వాల్యూ చేయకూడదా? xలోనే చేయాలి, ఎందుకంటే x వచ్చింది 2. సో x ప్లేస్లో x పెట్టండి. ఈ 2ని తీసుకెళ్ళి y ప్లేస్లో పెట్టండి, మళ్ళీ x వాల్యూ వచ్చేస్తుంది. సో 2ని తీసుకెళ్ళి x ప్లేస్లో పెట్టండి, అప్పుడు y వాల్యూ వస్తుంది. చూడండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 4. x - 5 - 1 = 0. ఓకే, x ప్లేస్లో 2 పెట్టా, 2 - y - 1 = 0. సో ఏంటి కావాలి? నాకు y కావాలి. y ఒకటి తీసుకెళ్ళిపోయాను. అప్పుడు ఏమవుతుంది? 2 - 1 1. y వాల్యూ మనకి ఎంత వచ్చింది? 1. ఏమొచ్చాయి? x వాల్యూ, y వాల్యూ 2 పాయింట్స్ వచ్చాయి కదా? ఇవే మనకు కావాల్సిన రాడికల్ సెంటర్స్. అర్థమైంది కదన్నా? ఇవే మనకు కావాల్సిన రాడికల్ సెంటర్. ఫైనల్గా మనం ఏం రాస్తాం చూడండి, రాడికల్ సెంటర్ మనకి ఏమొచ్చింది? 2, 1. ఇదే ఆన్సర్. ఇక్కడి వరకు చేసి ఈ పాయింట్ చాలా మంది రాయట్లేదు, ఇది ఖచ్చితంగా రాయాలి. ఓకే, పాయింట్ ఎంత వచ్చింది? 2, 1. ఒకసారి రివిజన్ చేస్తే చూడండి. ఓకే, చూడన్నా, 3 సర్కిల్స్ ఇచ్చాడు. ఇవిగోండి 3 సర్కిల్స్. వీటి యొక్క రాడికల్ యాక్సెసెస్ తీసుకున్నాం. ఈ రాడికల్ యాక్సెస్ ఎక్కడైతే మీట్ అయ్యేదో ఈ యొక్క కాన్కరెంట్ పాయింటే మనకి కావాల్సిన రాడికల్ సెంటర్. ఓకే, సో ఏం చేశాను? ఈ రాడికల్ సెంటర్ కావాలంటే 3 లైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏ 2 తీసుకున్నా సరిపోతుంది. అర్థమైందా? 3 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ 2 తీసుకున్నా చాలు. ఆ 2 ఈ 2 అవ్వచ్చు, ఈ 2 అవ్వచ్చు, ఈ 2 అవ్వచ్చు, ఎనీ 2. ఓకే, సో ఫస్ట్ నేను చేశాను, S1 - S2 తీసుకున్నా. అంతకన్నా ముందు ఏం చేసుకున్నాను? ఇచ్చిన ఈక్వేషన్‌ని S డాష్, S డబుల్ డాష్, S ట్రిపుల్ డాష్ అని రాసుకున్నా. S1 - S అంటే ఇక్కడికొచ్చేసరికి ఏంటి? S డాష్ - S డబుల్ డాష్ చేశాను. ఒక ఈక్వేషన్ వచ్చింది. S1 - S ట్రిపుల్ డాష్ చేశా. ఈక్వేషన్ నెంబర్ 5 వచ్చింది. ఇక్కడ 4, ఇక్కడ 5. ఈ 2 సాల్వ్ చేస్తే x వాల్యూ వచ్చింది కదా? ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో పెడితే y వాల్యూ వచ్చింది. సో ఈ x పాయింట్, y పాయింట్ మనకు కావాల్సిన రాడికల్ సెంటర్. అర్థమైంది కదన్నా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి మంచిగా అనేది ఆన్సర్ వస్తుంది. సరిపోయింది కదా? ఎక్కడ తప్పు రాలేదు కదా? ఓకే, మనకి పాయింట్స్ ఏమొచ్చాయి? 2, 1. అర్థమైంది కదన్నా? ఇది ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ సొల్యూషన్.